హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా మేమైతే సమ్మర్ హాలిడేస్ ట్రిప్కి అయితే వచ్చేసాము. ఎక్కడికి వచ్చామో ఏంటో అనేది మీకైతే ఈ వీడియోలో చూపించేస్తాను. రండి, వచ్చేసేయండి. మరి మేమైతే పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇదైతే మనకి ఒరిస్సా దగ్గర పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఫేమస్. ఇందులో స్వామివారిది ప్రత్యేకత ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే జెండా అనేది ఎగురుతుందండి. ఈ టెంపుల్లో ప్రత్యేకంగా చూడాల్సిన ప్రదేశం అన్నమాట పూరి జగన్నాథ స్వామి టెంపుల్. పూరి జగన్నాథ స్వామి అంటే విష్ణుమూర్తి అవతారం. బలరాముడు, శ్రీకృష్ణుడు, అలానే సుభద్రాదేవి ముగ్గురు అయితే ఈ టెంపుల్లో అయితే మనకి కనపడతారన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇక్కడ వెహికల్స్ చూస్తున్నారా ఎంత బాగున్నాయో. మేమైతే నైట్ అయింది, దర్శనం అయితే 2 o'clock అయిందన్నమాట. కార్ జర్నీ చేసిన వెంటనే పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. స్వామివారిది చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉన్నాయి అన్నీ ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది. లాంగ్ జర్నీ, బట్ స్వామివారిని చూద్దాము, వెళ్ళాలి అని ఇంకా అనుకున్నాము. ఇంకా మా అక్క వాళ్ళ మా ఫ్యామిలీ అయితే వెళ్ళామండి. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది. 24 hours మనకైతే దర్శనం సూపర్గా అయితే జరిగిద్ది మాట. ఇంకా అలానే టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోగానే కోనార్క్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇది కూడా మనకి దగ్గరలో మాట, పూరి జగన్నాథ టెంపుల్ దగ్గరలో మాట. ఇది కూడా మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది డైరెక్షన్స్, ఎటు వెళ్ళాలో ఏంటి అనేది. ఇంక ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాము. ఈ కోనార్క్ అనేది సూర్యభగవానుడి టెంపుల్ మాట. ఇది మనకి స్వామివారి టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే మనకి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి సూర్యకిరణాలు అనేది ఆ టెంపుల్ మీద అనేవి పడతాయి అన్నమాట. ఇదైతే మేము మిస్ అయిపోయామండి. జర్నీ చేసేసరికి ఇంకా అలసట అయిపోయాము. ఆ టైంకి వెళ్దాం అనుకున్నాం కానీ రీచ్ అవ్వలేదు. బట్ టెంపుల్ అయితే విజిట్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శించిన తర్వాత కోనార్క్ వెళ్ళి ఈ సూర్య భగవానుడి టెంపుల్ అయితే డెఫినెట్గా విజిట్ చేయండి, మిస్ చేసుకోవద్దు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందండి. టెంపుల్లో సూర్యకిరణాలు అనేవి టెంపుల్ మీద పడతాయంట, అంత అద్భుతంగా ఉంది. లోపలైతే ఎంట్రీ ఫీజు అయితే తీసుకున్నారు. పెద్దవాళ్ళకేనండి, చిన్నపిల్లలకి అయితే తీసుకోలేదు. సో ఇదైతే ఎంట్రీ మాట. చాలా అద్భుతంగా ఉంది. మేము వచ్చేసరికి ఒక 8-9 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. నో ప్రాబ్లం, అయినా విజిట్ చేసినట్టు ఉండేది కదా అని ఇంకా వెళ్ళిపోయాము టెంపుల్ దగ్గరికి. చాలా అంటే చాలా బాగుంది. ఫోటోషూట్స్కి అయితే సూపర్గా ఉంటుందండి టెంపుల్. మీరు కూడా విజిట్ చేయండి. సూర్య భగవాన్ టెంపుల్ విత్ కోనార్క్ మాట. ఇంకా మేమైతే మా అక్క వాళ్ళ మా ఫ్యామిలీ అయితే వెళ్ళాము. ఇయర్ ట్రిప్ అయితే వేసుకున్నాం అన్నమాట. కొంచెం ఒక 5 days వెళ్ళాము, ఎక్కువ రోజులు వెళ్ళలేదు ఇయర్ మాత్రం. సో ఒక 5 daysలోనే ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఒక 3-4 daysలోనే వెళ్ళి వచ్చేసాం అన్నమాట. పూరి, కోనార్క్, అలానే కలకత్తా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, అక్కడికి కూడా వెళ్ళాము. ఇంకా దగ్గరలో కోనార్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీచ్ అయితే అక్కడే ఉందండి మనకి. ఆ బీచ్ దగ్గర కూడా చాలా ఎంజాయ్ చేసాం. పిల్లలతో వెళ్తే ఇంకా బాగుంటుంది. సమ్మర్లో అయితే బీచ్ అయితే నాకు బాగా నచ్చింది. బీచ్ ఇష్టపడకుండా ఉండలేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. జర్నీ మూడ్లో ఉన్నాం కదా, ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఈ జర్నీలో ట్రిప్లు వెళ్ళాలంటే చాలా కష్టం. ఫుల్ బీచ్ అయితే ఎంజాయ్ చేసేసామండి. అండ్ నెక్స్ట్ అలానే కోల్కతాకి అయితే వెళ్ళాము. అదైతే ఇంకా అదిరిపోయింది. కాళీమాత టెంపుల్, ఔరా బ్రిడ్జ్, ఇవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.